ఛానల్ చేంజ్ లైక్ కేర్. 3 రోజుల క్రితం మన తెలంగాణ రాష్ట్రంలో నగరపాలిక పురపాలికలకు సంబంధించిన ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. మొత్తం 116 + 7 123 స్థానాలకు సంబంధించిన పట్టణ ఎలక్షన్స్లో కాంగ్రెస్ సిట్టింగ్ గవర్నమెంట్ హోదాలో తనదైన పర్ఫార్మెన్స్ చూపిస్తూ దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా తనదైన శైలిలో దూకును కొనసాగిస్తుంది, ఎంతో కొంత విజయాల వైపు ముందుకెళ్తుంది. కానీ సిట్టింగ్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్కి మేము తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ మాత్రం కంప్లీట్గా చతికిలబడిపోయింది. ఇది యాజ్ పర్ డేటా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న స్థానాలు, సీట్లు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు. ఇంతమంది ఇన్ని పదవులు ఉండి కూడా, కేంద్ర రాష్ట్ర పదవులు ఉండి కూడా ఇంతవరకు సాధించిన సీట్లు ఎన్ని పురపాలికల్లో కానీ నగరపాలికల్లో కానీ. అయితే ఫస్ట్ నేను డేటా ప్రకారం మాట్లాడతానని చెప్పాను కాబట్టి ముందు మీకు డేటా ఇస్తాను. ఆ తర్వాత ఏ విషయాల్లో బీజేపీ ఓడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మొత్తంగా ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ సాధించిన ఓటు బ్యాంకు 39%, బీఆర్ఎస్ సాధించిన ఓటు శాతం 29%, బీజేపీ సాధించిన ఓటు శాతం కేవలం 16%. ఓట్ల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ 39% సాధించాలని చెప్పాను కదా. సో వాళ్ళు సాధించిన ఓట్లు 15.5 లక్షలు, ప్లస్ బీఆర్ఎస్కి వచ్చేసరికి వాళ్ళు 29% ఓట్లు అని చెప్పాను కదా, వాళ్ళు సాధించిన ఓట్లు ఇంచుమించు 16 లక్షలు. మరి మన బీజేపీకి వచ్చేసరికి చేసింది ఏంటి అంటే కేవలం 15 నుంచి 16% ఓట్ల సంఖ్య ఇంచుమించు 6 లక్షలు మాత్రమే. సో మేము ఓటు బ్యాంకు పెంచుకున్నాం అని తమ భుజాలు తమే తడుముకుంటూ శభాషని చెప్పుకుంటూ ముందుకెళ్తున్న బీజేపీకి కూడా తెలుసు వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోయారు. కేంద్రంలో వాళ్ళకున్న బలాల్ని బట్టి, దేశవ్యాప్తంగా వాళ్ళకున్న బలాన్ని బట్టి చూస్తే తెలంగాణలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ముమ్మాటికి ఎక్కడ కూడా ఒక బెంచ్ మార్క్ని సెట్ చేయలేకపోయిందని ముమ్మాటికి వాస్తవం వాళ్లకు తెలుసు. కానీ బయటకు చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. సో ఎందుకు ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే వాస్తవంగా ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నప్పుడు సౌత్ ఇండియాలో బలం బీజేపీ వైపు నుంచి, మోదీ గారి నుంచి బలం పుంజుకుంటున్న సమయంలో ఈ పర్ఫార్మెన్స్ అయితే తెలంగాణలో ఉందో ఇది ముఖ్యంగా నిరాశపరుస్తుంది. ఎవరినో తెలుసా? పైన కూర్చున్న అధిష్టానాన్ని, నెక్స్ట్ గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ని. ఎస్, ముందుగా ఏ లీడర్ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ను పట్టించుకునే వ్యక్తి ఏ రోజు లీడర్ అవ్వలేడు. ఒక రాజకీయ నాయకుడు అవుతాడేమో తప్ప లీడర్గా మారలేడు. బీజేపీలో ఒక 5 అంశాల్లో తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడి ఉందనేది నా అనాలిసిస్. అదేంటో చూద్దాం. ముందుగా గ్రామ స్థాయిలో ఉన్న బీజేపీ క్యాడర్ని, మనసా వాచా కర్మణ బీజేపీని తన భుజాలపైన మోసే గ్రామస్థాయి క్యాడర్ని బీజేపీ నాయకత్వము, బీజేపీ రాజకీయ నాయకులు, బీజేపీ లీడర్లు ఎక్కడా పట్టించుకోవట్లేదు. ఈ నిస్సహాయత, ఈ అసంతృప్తి బీజేపీ గ్రామస్థాయి ప్రతి క్యాడర్లో, అంటే నగరపాలికల్లో కావచ్చు, పురపాలికల్లో అవ్వచ్చు, గ్రామస్థాయిలో అవ్వచ్చు, కింది స్థాయిలో ఉన్న క్యాడర్ని ఎవరు బీజేపీ నాయకత్వం కానీ, అధిష్టానం కానీ, లీడర్లు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ముమ్మాటికి వాస్తవం. దాని ఎఫెక్టు అటు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కనబడింది, ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా కనబడింది. 2, బీజేపీ తెలంగాణ పార్టీలో అంతర్గత యుద్ధాలు చాలా జరుగుతున్నాయి, ఒకరికొకరికి పడట్లేదు, ఆధిపత్య పోరు కొనసాగుతోంది అని పబ్లిక్ డొమైన్లో ఏవైతే మనకు చక్కర్లు కొడుతున్నాయో వాటికి కౌంటర్గా ఇంతవరకు బీజేపీ నాయకత్వం తెలంగాణలో చేసింది ఏంటి? మీరు ఒక్కసారి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర నాయకత్వం, రామచంద్రరావు గారు, మీరందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఉమ్మడి జిల్లాల్లో అట్లీస్ట్ ఒక్కసారైనా మీరందరూ 16 మందో, 18 మందో, 20 మంది ఒక్కసారైనా ఒక స్టేజ్ పైన కనబడి, లేదు మా మధ్య ఎలాంటి అంతర్యుద్ధం లేదు, మేమందరం ఏకతాటిపైన ఉన్నాము, అధిష్టానం చెప్పిందని కట్టుబడి ఉంటున్నాము, గ్రామస్థాయిలో, పురపాలిక స్థాయిలో ఉన్న క్యాడర్ను బలోపేతం చేయడం మేము సిద్ధంగా ఉన్నామని మీ వైపు నుంచి ఏ రోజైనా వాయిస్ వినిపించిందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ముమ్మాటికి లేదు. మీరు ఒప్పుకోకపోయినా ఈ నిజం మీ మనసుకు కూడా తెలుసు. రైట్. 3వది, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ గవర్నమెంట్ ఏమిచ్చింది అనే అంశం మీద బీజేపీ నాయకత్వం దగ్గర సమాధానాలు ఉన్నాయేమో కానీ క్యాడర్ దగ్గర కానీ, మండల స్థాయి, జిల్లా స్థాయి చిన్న నాయకుల దగ్గర కానీ సమాధానం లేదు. సమాధానం లేదు అంటే బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదని నేను చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో కూర్చున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి ఇచ్చింది అనే దాని మీద గత 3 సంవత్సరాలుగా నేను చాలా వీడియోలో మాట్లాడుతూ వచ్చాను. మరో వీడియోలో ఏమేమి ఇచ్చింది అనే స్పష్టంగా మాట్లాడతాను.
కనీస అవగాహన మన బీజేపీలో ఉన్న క్యాడర్కి డేటా ఇవ్వాల్సిన బాధ్యత పైన కూర్చున్న బీజేపీ లీడర్లది, ఎమ్మెల్యేలది, ఎంపీలది మరికొందరిది. అలానే అందరూ పనిచేయట్లేదు నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ చూడండి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్న ఈ తెలంగాణ బీజేపీ కార్యవర్గంలో గెలిచిన సీట్లు ఏంటండి? మనము కరీంనగర్ ఒకటి నిర్మమాటంగా గెలిచాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో అద్భుతంగా ముందుకు వెళ్ళాం. అట్ ద సేమ్ టైం నిజామాబాద్లో అరవింద్ గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో, ధన్పాల్ గారి సహాయ సహకారాలతో ఇక్కడ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసింది బీజేపీ. ఈ 2 మినహాయిస్తే రాష్ట్రంలో మన పర్ఫార్మెన్స్ ఎక్కడ చెప్పండి? మిగిలిన 6 మంది ఎంపీలు పర్ఫామ్ చేయకూడదా? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ స్థానాల్లో క్యాడర్ లేదా? బలోపేతం చేయలేకపోయారా? ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎందుకు బలోపేతం చేయలేకపోయారు చెప్పండి. జూబ్లీ ఎలక్షన్స్లో నిరాశ చెందిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి మీ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది, సౌత్ ఇండియాలో బీజేపీ అనేది గట్టిగా పురుడు పోసుకుంటున్న రోజుల్లో కూడా ఆల్రెడీ బలంగా ఉన్న తెలంగాణలో మీ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటే దేశానికి ఎలాంటి సంకేతాలు పోతాయని చెప్పేసి కొంచెం గట్టిగానే తెలంగాణ నాయకత్వానికి, బీజేపీ నాయకత్వానికి వాతలు పెట్టినంత పనిచేశారు. ఇది జరిగింది ఏ రోజో తెలుసా? 2025 డిసెంబర్ 11. సరే, అంతవరకు మోదీ గారు చూసుకుంటారులే, బీజేపీ నాయకత్వం చూసుకుంటుందిలే, అధిష్టానం చూసుకుంటుందిలే, మోదీ బ్రాండ్ ఇమేజ్ చూసుకుంటుందిలే, మా ఎలక్షన్స్ అంతా ఆయన గొడవ, ఆయన హెడేకు, ఆయన సాధిస్తారులే అని ఆయన మీద, ఆయన బ్రాండ్ ఇమేజ్ను, ఓవర్లోడ్ అయిన బ్రాండ్ ఇమేజు వీళ్ళు గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఇక్కడున్న బీజేపీ నాయకత్వం, తెలంగాణలో బీజేపీ నాయకత్వం, బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు, చిన్న చిన్న లీడర్లందరూ కూడా మోదీ గారి బ్రాండ్ ఇమేజ్ని గ్రాంటెడ్గా తీసుకొని ఆయన ఇమేజ్తో గెలిచిపోతాం. సరిపోదు సార్. నిజామాబాద్ వచ్చి పనిచేయాలన్నా, కామారెడ్డికి వచ్చి పనిచేయాలన్నా, నల్గొండకి వెళ్ళి పనిచేయాలన్నా, మంచిర్యాలకి వెళ్ళి పనిచేయాలన్నా ఇక్కడున్న లీడర్లే పోవాలి, ఇక్కడున్న కార్యకర్తలే పోవాలి, ఇక్కడున్న క్యాడరే పోవాలి. వాళ్ళకు వాయిస్ ఇవ్వాల్సిన బాధ్యత మీది, వాళ్ళని బలోపేతం చేయాల్సిన బాధ్యత మీది, వాళ్ళని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత మీది, వాళ్ళ విశ్వాసం నింపాల్సిన బాధ్యత ముమ్మాటికి మీది. అది మీరు మర్చిపోయారు. 100% మీరు అందరూ మర్చిపోయారు. ఒకరిద్దరు మినహాయిస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా. సో ఆయన బ్రాండ్ ఇమేజ్ని కూడా మీరు మిస్యూజ్ చేశారు. బీజేపీ ఉన్న బ్రాండ్ ఇమేజ్ని దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా బీజేపీకి ఉన్న ఒక బ్రాండ్ ఇమేజ్ వేరు, దాన్ని మీరు గ్రాంటెడ్గా తీసుకొని ముమ్మాటికి మిస్యూజ్ చేశారు. అంటే వాడుకోలేకపోయారు, సద్వినియోగం చేసుకోలేకపోయారు అని చెప్తున్నాను. ఇది మీకు తెలుసు. నెక్స్ట్, వాయిస్ ఉన్న లీడర్షిప్ని 2 years బ్యాక్ నుంచి మెల్లిగా బీజేపీలో ఉన్న పైన వర్గం ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో కిందున్న మాలాంటి క్యాడర్లకి ఎవరికి తెలియదండి. ఏం చేస్తారో తెలుసా? మంచి వాయిస్ ఉన్న బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే 23 ఎండింగ్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్కి ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన్ని మార్చి కిషన్ రెడ్డి గారిని పెట్టారు. సో ఆయన ఉన్న 4-5 సంవత్సరాలు ఏదైతే సమయం ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడో, ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి అంతకుముందు జరిగిన 2-3 ఎలక్షన్స్లో బీజేపీ విజయ దుందుబి మోగించడానికి ప్రధాన కారకుడిగా నిలబడ్డాడు. అది దుబ్బాక ఎలక్షన్స్లో విజయానికి కారణం సంజయ్ గారు. నెక్స్ట్ హుజూరాబాద్ ఎలక్షన్స్లో డెఫినెట్గా ఆయనే కారణం. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఆ స్థాయి సీట్లు రావడం కారణం సంజయ్ గారు. ఆయనతో పాటు వేరే వాళ్ళు పనిచేశారు, బట్ ఫస్ట్ క్రెడిట్ ఆయనకు పోతుంది. అలాంటి వ్యక్తిని, అంటే బీజేపీ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించి వాళ్ళందరినీ మళ్ళీ కొత్త దారిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తిని మార్చేసి, పైన అధిష్టానం మార్చేసి కిషన్ రెడ్డి గారి చేతిలో పెట్టారు. అంటే వాయిస్ ఉన్న బండి సంజయ్ గారిని పక్కన పెట్టి ఎలాంటి ప్రభావం చూపాలని కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇది ప్రతి క్యాడర్కి, ప్రతి వ్యక్తికి వాళ్ళ మనసులు తులుస్తున్న ప్రశ్న. అదైపోయింది. నెక్స్ట్, రాజాసింగ్ గారు 100% ఆర్ఎస్ఎస్, 100% బీజేపీ. ఎందుకు 100% మాట్లాడాల్సి వస్తుంది అంటే, అంత పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ భావజాలము, 100% బీజేపీ భావజాలం ఉన్న అతి కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకడు. అలాంటి వ్యక్తి వాయిస్ను కూడా మీరు వాడుకోలేకపోతున్నారు. సరే, ఆయన ఏమైనా తప్పులు చేస్తుంటే, బీజేపీ విధి విధానాలకు, సిద్ధాంతాలకు విఘాతం కలిగించుంటే ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి, ఆయన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి, కానీ పక్కన పెట్టకండి. బీజేపీ అధిష్టానం, రాష్ట్ర అధిష్టానము కావచ్చు, కేంద్ర అధిష్టానం కావచ్చు, చేసిన పని ఏంటి? రాజాసింగ్ గారు, అంటే వాయిస్ ఉన్న రాజాసింగ్ గారిని కూడా పక్కన పెట్టారు. నెక్స్ట్, ఈ 2 పోయినాయి. సో ఇప్పుడు ఆళ్ళ ప్లేస్లో ఎవరు వచ్చారు? కిషన్ రెడ్డి గారు వచ్చారు. నో వాయిస్. ఆయన నాయకత్వాన్ని శంకించట్లేదు, కానీ ఆయన ప్రభావం లేదని చెప్తున్నాను నేను. ప్రభావం లేనప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది.
రామచంద్రరావు గారు వచ్చారు. ఆయన క్వాలిఫైడ్ అవ్వచ్చు, నేను కాదనట్లేదు. కానీ రాజకీయాల్లో కావాల్సింది క్వాలిఫైడ్తో పాటుగా ప్రజల్లో చైతన్యం నింపే వ్యక్తి కావాలి, ఆదర్శాలను నింపే వ్యక్తి కావాలి, విధి విధానాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కావాలి, భావజాలాన్ని నరనరన రక్తి కట్టించే వాళ్ళు, వాళ్ళని క్యాడర్ రక్తంలో ఎక్కించే వాళ్ళు కావాలి. ఎందుకంటే బీజేపీకి ఉన్న క్యాడర్కు నాకు గొప్పదనం ఏంటో తెలుసా మీ అందరికీ? చాలా పార్టీలకు క్యాడర్ బయటకు రావాలంటే, ర్యాలీలకు రావాలంటే, సభలకు రావాలంటే, సమావేశాలు నిర్వహించాలంటే క్యాడర్కు చాలా పార్టీలో చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక అతి కొద్ది పార్టీలలో, మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీలో అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చే క్యాడర్ ఏదైనా ఉంది, కింది స్థాయి గ్రామీణ స్థాయి పురపాలికల్లో ఉన్న క్యాడర్ ఏదైనా ఉంది అంటే కేవలం బీజేపీ. సో వాళ్ళు దేశం కోసం మేము ముందుకు వస్తున్నాం, ధర్మం కోసం మేము ముందుకు వస్తున్నాం, సనాతనం కోసం మేము ముందుకు వస్తున్నాం అని వాళ్ళగా స్వచ్ఛందంగా కదిలి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న క్యాడర్ను కూడా మీరు బలోపేతం చేయలేకపోతున్నారు, నిద్రావస్థలోకి ఉంచుతున్నారు, బయటకు తీసుకురాలేకపోతున్నారు. అంటే మీ నాయకత్వం ఏ రేంజ్లో పనిచేస్తుంది? అసలు ఎందుకు పనిచేస్తున్నారో తెలుసా మీరు? ఇలా తట్టి లేపే శక్తి మీకు ఉండాలి. ఎందుకంటే నివురు కప్పిన నిప్పుల ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ధర్మం కోసం, దేశం కోసం, సనాతనం కోసం నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. మీ యొక్క పిలుపు కోసం, మీ యొక్క కంటి చూపు కోసం, మీ యొక్క తట్టిలేపే తత్వం కోసం వెయిట్ చేస్తున్నాడు అతను. కానీ మీరు చేస్తుంది ఏంటి? ఒక నిస్సత్వం కమ్ముకుంది వాళ్ళ లోపల. దానికి కారణం కేవలం మీరే. అది రాష్ట్ర నాయకత్వం అవ్వచ్చు, జాతీయ స్థాయి నాయకత్వం అవ్వచ్చు, మీ మధ్య ఉన్న గొడవలు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. ఫైనల్గా మీరు లీడర్ల మధ్య ఉన్న ఇతరత్ర కారణాలతోని క్యాడర్ను అక్కడే ఉంచేస్తున్నారు, వాళ్ళని పైకి రాలేకుండా చేస్తున్నారు. ఎంతకాలం ఇలా అంటే వాయిస్ ఉన్న లీడర్ని పక్కన పెట్టేస్తారు, గ్రామీణ స్థాయిలో ఉన్న క్యాడర్ను పట్టించుకోరు. మీలో మీకు ఏవైతే గొడవలు ఏవైతే ఉన్నాయని చెప్తున్నారో ఒక్కసారి కూడా ఏకతాటిపైకి వచ్చి కనబడరు. గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎక్కడ మీరు పట్టించుకున్నట్లేదు. ప్లస్ మోదీ గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను మిస్యూజ్ చేస్తుర్రు. మరి ఏం చేస్తారు? తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకత్వం, బీజేపీ లీడర్సు, పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు నిజంగా మీ పదవులకు సరిపడా పని చేస్తున్నారా? మీ మనస్సాక్షిని అడగండి ఒకసారి. బీజేపీ కార్యకర్తలు మోస్తోంది మన రాష్ట్రంలో బీజేపీ జెండాను మాత్రమే కాదు, మీ పదవుల్ని, మీ బరువుల్ని, మీ బాధ్యతల్ని ప్రతి ఒక్కటి బీజేపీ కార్యకర్త భుజస్కంధాలపై మోస్తుండు. అలాంటి కార్యకర్త నిర్లక్ష్యం చేస్తారా? నువ్వు లీడర్లా అవుతావు, ఒక పొలిటికల్ లీడర్గా మాత్రం ఉండగలుగుతావు, కానీ ఒరిజినల్ లీడర్గా ఏ రోజుకి మారలేను. బీజేపీ కార్యకర్తలకు కావాల్సింది పొలిటికల్ లీడర్ కాదు, ఒరిజినల్ లీడర్, భావజాలంతో కూడుకున్న లీడర్, వాళ్ళ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే లీడర్, సనాతనంతో ముందుకెళ్లే లీడర్. అలాంటి లక్షణాలు మీలో క్యాడర్కి ఎక్కడ కనబడట్లేదు. క్యాడర్ను మెయింటైన్ చేయలేని ఏ పొలిటికల్ లీడరు ఒరిజినల్ లీడర్ కాలేడు. ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ లీడర్ కూడా కాలేరు. అంటే ఇక్కడ మీరు గెలిచిన సీట్లు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం మోదీ బ్రాండ్ ఇమేజ్తో, బీజేపీ బ్రాండ్ ఇమేజ్తో, సనాతనం బ్రాండ్ ఇమేజ్తో గెలిచిన సీట్లని మీరు నిరూపించుకో. అంటే ఇంతకాలం మీరు గెలిచిన సీట్లలో మీ సత్తా, మీ కెపాసిటీ, మీ దమ్ము ఉందని అనుకుంటున్న క్యాడర్ని కూడా, ఆపోజిట్ పార్టీలను కూడా ఈరోజు మీరు ఏం నిరూపిస్తున్నారు అంటే, లేదు ఈ గెలుపులు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు అంటే కష్టపడుతున్న కొందరిని పక్కన పెట్టి మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి. మిగిలిన వాళ్ళందరి విజయాలు కూడా కేవలం గాలివాటము, కేవలం బీజేపీ దయాదాక్షిణ్యాలు, కేవలం సనాతనం అనే ఒక బ్రాండ్ ఇమేజ్తో గెలిచారు, బీజేపీ బ్రాండ్ ఇమేజ్తో గెలిచారు, వీళ్ళకంటూ ఓన్ కెపాసిటీ లేదు అని మీరే మరొక్కసారి ప్రూవ్ చేసుకుంటారు. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఎందుకంటే నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున రెవల్యూషన్ తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ మూడోసారి గెలిచిన తర్వాత సౌత్ ఇండియాలో చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా జరిగినవి కేరళలో మొన్న ఒక బిగ్గెస్ట్ కార్పొరేషన్ గెలిచారు, దానికి మోదీ గారు స్వయంగా వచ్చారు. అలాగే తెలంగాణలో కూడా అలాంటి సందర్భం వస్తే డెఫినెట్గా రఘునందన్ రావు గారు మోదీని ఇన్వైట్ చేస్తానని చెప్పాడు. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్. కరీంనగర్ గెలిచారు, నిజామాబాద్ కూడా అవకాశం ఉంది అన్నట్టుగా కనబడుతోంది. రేపు కానీ మనము దాని గురించి చెప్పలేము. సో కనీసం మీ 16 మంది ఒక పురపాలిక, ఒక మున్సిపాలిటీ గెలవలేని దుస్థితిలో ఉంటే కరీంనగర్, నిజామాబాద్ వదిలేసి మాట్లాడుతున్నాడు ఏంటి? అంటే ఒక ఎమ్మెల్యే ఉండి, ఒక ఎంపీ ఉండి, ఒక్క మున్సిపాలిటీ గెలవలేని దుస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉందా? దానికి కారణం ముమ్మాటికి క్యాడర్ కాదు, ఓన్లీ లీడర్షిప్. లీడర్షిప్ అని పేరులోనే ఉంది, కానీ మీ పర్సనాలిటీ లీడర్షిప్ ఎక్కడ కనబడట్లేదు క్యాడర్కి, బీజేపీ ఓటర్కి. దయచేసి బీజేపీ లీడర్లు పైన కూర్చున్న స్టేట్ అధిష్టానం అవ్వచ్చు, సెంట్రల్ అధిష్టానం అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు, ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు ఒకటే మోటోతో, ఒకటే పద్ధతిలో మనం ముందుకెళ్తామంటే నడదు.
రాజకీయాల్ని భారతదేశంలో మార్చిందే భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ ముక్కుసూటిగా వెళ్ళే ఒక తత్వంతో కూడుకున్న ఒక పార్టీ, కానీ కొన్ని విషయాల్లో ముమ్మాటికి తప్పు చేస్తుంది. మరొకసారి చెప్తున్నాను, మీరు వచ్చే 2 నెలల్లో మరో ఎఫెక్ట్ కనబడుతుంది. అదేంటో చెప్తాను. దానికన్నా ముందు డిసెంబర్ 11, 2025 నాడు మోదీ గారు మీ ప్రభావం కనబడట్లేదు, మీరేం పనిచేయట్లేదు, తెలంగాణలో బీజేపీ లీడర్లు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు ఏం పనిచేయట్లేదు అని అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా డిసెంబర్ 11 నుంచి ఫిబ్రవరి 11, 2 నెలలు, ఈ 2 నెలల్లో మోదీ గారు చెప్పిన తర్వాత, అధిష్టానం అధినాయకత్వం చెప్పిన తర్వాత కూడా మీలో చలనం లేదు అంటే క్రమశిక్షణ చర్యలు మీ పైన తీసుకోవాలా తీసుకోవద్దా, ఇది నిర్ణయించాల్సింది ఢిల్లీ అధిష్టానం. ఇలాంటి తరుణంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, పనిచేయని ఎమ్మెల్యేల, ఎంపీల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా పైన ఉన్న ఢిల్లీ అధిష్టానం బీజేపీలో కూర్చుంటే తప్పు ఢిల్లీ అధిష్టానంది కూడా అవుతుంది. సో మరో 2-3 నెలల్లో ఇంకోటి జరగబోతుంది. ఎందుకంటే గ్రామీణ స్థాయి ఎలక్షన్స్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది, సెకండ్ ప్లేస్లో టీఆర్ఎస్ ఉంది. నెక్స్ట్ పురపాలికల, నగరపాలిక ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది, 2వ ప్లేస్లో యాస్టేజ్గా బీఆర్ఎస్ ఉంది. నెక్స్ట్ 2 నుంచి 3 నెలల్లో గట్టిగా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2 నెలల్లో హైదరాబాద్ ఎలక్షన్స్, అతిపెద్ద ఎలక్షన్స్, మన తెలంగాణలో అతిపెద్ద ఎలక్షన్స్ కింద తీసుకోవాలి. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అతిపెద్ద ఎలక్షన్స్గా హైదరాబాద్నే తీసుకోవాలి. అది ఎందుకు అనేది వీడియో ఎండింగ్లో మరొకసారి చెప్తా. వీడియో లెందీగా ఉంటుంది. ఇది ప్రతి భారతీయ జనతా పార్టీ క్యాడర్లో దిగువ స్థాయి, గ్రామీణ స్థాయి, పురపాలక స్థాయిలో ఉన్న ఒక అభిమాని క్యాడర్లో ఉన్న వాయిస్ని వినిపిస్తున్నాను. వాళ్ళ వాయిస్ నా వాయిస్గా వినిపిస్తున్నాను. వీడియో లెందీగా ఉంటుంది, బోరింగ్గా ఉండవచ్చు మీకు, కానీ నేను చెప్పదలుచుకున్న విషయం చెప్తున్నాను. నేను వ్యూస్ కోసం చెప్పట్లేదు. బీజేపీ విజన్ మిస్ అయిందని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీ విజన్ మిస్ అయిందని చెప్తున్నాను. అటు బీఆర్ఎస్ కానీ, లేదంటే ఇటు కాంగ్రెస్ కానీ, లేదా ఎంఐఎం కానీ, వేరే పార్టీలు కానీ బీజేపీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో, ఎలా నవ్వుకుంటున్నారో మీకు తెలుసా? కాంగ్రెస్కు ధీటైన శక్తి మేమే, గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది మేమే తెలంగాణలో వచ్చే 2-3 ఏళ్ళలో అని చెప్తున్నాం. మీరు అంటే మీ టార్గెట్ ఐఐటి, మీ ప్రిపరేషన్ ఐటీఐ కూడా లేదు. ఇది మీ స్థాయి. ఇది బాధతో చెప్తుంది, కోపంతో చెప్తుంది కాదు. కానీ క్యాడర్ కోపంకి వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి. అంటే వచ్చే 2 నెలల్లో ఉండేదంటూ ఎలక్షన్స్ అని చెప్తున్నాం. డిసెంబర్ 11 నుంచి ఫిబ్రవరి 11 మధ్యలో మీరు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మీ పాత ఓల్డ్ స్కూల్ మెంటాలిటీతోని మోదీ గారి మాటల్ని, బీజేపీ అధిష్టానం మాటల్ని పక్కన పెట్టేసి అదే ఓల్డ్ స్కూల్ మెంటాలిటీతో అదే పద్ధతిలో పోయేసి మన పురపాలికల ఎలక్షన్స్, నగరపాలిక ఎలక్షన్స్ను చేతులా నాశనం చేసుకున్నారు. అయిపోయింది. కనీసం వచ్చే 2-3 నెలల తర్వాత జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లోనైనా బీజేపీ విజయం సాధించాలి అంటే, పునర్వైభవం రావాలంటే, బండి సంజయ్ గారి టైంలో ఏవైతే సీట్లు సాధించాలో అంతకుమించిన సీట్లు సాధించాలంటే, హైదరాబాద్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున గెలవాలి, అక్కడ మేయర్ బీజేపీ నుంచి నిలబడాలి, డిప్యూటీ మేయర్ కూర్చోవాలి అక్కడ అంటే, ఇప్పటి నుంచి అయినా వచ్చే 2 నెలల కోసమైనా మీ విధి విధానాలు, మీరు అవలంబిస్తున్న పద్ధతులు ముమ్మాటికి తప్పు అని మరొక్కసారి గుర్తించి సెంట్రల్లో చెప్పినట్టుగా రాష్ట్రంలో మీ లుకలుకలను పక్కన పెట్టండి, మీ మధ్య అంతర్యుద్ధాలని పక్కన పెట్టండి, ఏకతాటిపైకి రండి. ఇందాక నేను చెప్పిన నా 5 అంశాలు, ఒక కార్యకర్తగా, ఒక సామాన్యుడిగా, ధర్మం కోసం, దేశం కోసం నిలబడే కొన్ని కోట్ల మంది కార్యకర్తలు, ఒక కార్యకర్తగా నాకే ఇన్ని విషయాలు తెలిసినప్పుడు మా పైన కూర్చున్న మీకు తెలియదని అనుకోవట్లేదు. తెలియకుండా తప్పు చేస్తే అమాయకత్వం, తెలిసి తప్పు చేస్తే నేరం. మీరు చేస్తుంది నేరం. బీజేపీ అధినాయకత్వం పైన కూర్చున్న వాళ్ళు రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో, జాతీయ స్థాయిలో కూర్చుండి మీరు అవకాశాలు ఉన్న దగ్గర నుంచి కూడా మీరు అవకాశాలను రాబట్టుకోలేకపోతున్నారు, అందులో నుంచి లాభాన్ని పొందలేకపోతున్నారు అంటే ముమ్మాటికి మీ తప్పే. ఆ తప్పు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో జరిగితే మట్టుకు డెఫినెట్గా చెప్తున్నాను, వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మన ప్రభావం ఏ రకంగా ఎందుకు పనికిరాదు. మనల్ని కనీసం ఒక పార్టీగా కూడా ఎవరు కన్సిడర్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో రిజల్ట్ లేదు, ఓటు బ్యాంక్ పెంచుకున్నామని చెప్తున్నారు. ఎంతవరకు పనికి వస్తుందో మీరే ఆలోచించాలి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో డిపాజిట్ కూడా రాలేదు. నెక్స్ట్ ఈ నగరపాలిక ఎలక్షన్స్లో కూడా మన ప్రభావం అంతంత మాత్రమే. మనం పెంచుకుంటున్న సీటు బ్యాంకు తీరు గమనిస్తూ పోతే వచ్చే 20 ఏళ్ళు అయినా కానీ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులు లేవు. దీనికి ర్యాపిడ్ స్పీడ్గా పోతేనే తెలంగాణలో బీజేపీ అనేది ప్రత్యామ్నాయంగా మారుతుంది, భవిష్యత్తులో రాజకీయాల్లో బలంగా ఉండి ఒక సీఎం స్థాయిలో వెళ్తుంది. ఇంతకుముందు 2 నెలలు మీరు పట్టించుకోలేదు, సేమ్ రిజల్ట్ రిపీట్ అయింది.
మళ్ళీ మీరు పట్టించుకోకపోతే, రాష్ట్ర అధిష్టానం పట్టించుకోకపోతే బీజేపీలో సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది. అది మట్టుకు జరిగితే వచ్చే 2-3 నెలల్లో సేమ్ రిజల్ట్, ఇంతకుముందు వచ్చిన రిజల్టే బీజేపీ వచ్చే హైదరాబాద్ ఎలక్షన్స్లో తీసుకొస్తే, వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీ సిట్టింగ్ గవర్నమెంట్కి అగేనిస్ట్గా మేమే ప్రత్యామ్నాయం చెప్తున్నారు చూడండి. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు, బీజేపీ కూడా ప్రత్యామ్నాయం కాకుండా పోతాం. ఆలోచించండి, క్యాడర్ను ఉత్సాహపరచండి, లీడర్స్ బయటకు రండి, అందరూ ఏకతాటిపైకి రండి, బీజేపీ భావజాలను మెయింటైన్ చేయండి, దేశం కోసం, ధర్మం కోసం, సనాతనం కోసం పోరాడుతున్న వాళ్ళని ఏకం చేయండి, తెలంగాణ కోసం చేసింది ఏంటో చెప్పండి, చేసిన విషయాలు చాలా ఉన్నాయి అవి చెప్పండి, కింది క్యాడర్ వరకు కూడా చెప్పండి. అలా ముందుకు వచ్చిన రోజు మాత్రమే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇదే మెంటాలిటీతో, ఇదే ఇమ్మెచ్యూరిటీతో మీరు కొనసాగితే ఈ హైదరాబాద్ ఎలక్షన్స్ తర్వాత, హైదరాబాద్ ఎలక్షన్స్ రిజల్ట్ ఇలాగే ఉంటే భవిష్యత్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదు. జై హింద్, జై భారత్ మాత.